ఓం 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 స్థిర సుఖమాసనం. 3 సార్లు లోతుగా గాలి తీసి వదలండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శ్రీ భగవానువాచ. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. కామ్యకర్మలను త్యజించడం సన్యాసం అంటారు అని కొందరు అన్నారు. లేదండి, సర్వకర్మల ఫలమును త్యజించడం త్యాగం అంటారు అని ఇంకొందరు అన్నారు మహానుభావులు. అయితే భగవత్పాదులు ఏం చెప్పారు? సన్యాసం అన్నా త్యాగం అన్నా రెండు ఒకటేరా మిత్రమా. ఎందుకంటే దీనికి దానికి విడిచిపెట్టడమే దాని తాలూకా తాత్పర్యము. తర్వాత త్యాజ్యం దోషవదిత్యేతే త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం ఇతి చాపరే. మళ్ళీ 2 ఆర్గ్యుమెంట్స్. దోషవత్ ఇత్ దోషవదితి కర్మ త్యాజ్యం ఏకే ప్రాహుర్మనీషిణః. ఏకే కొందరు, మనీషిణః మహానుభావులు, ప్రాహు చెప్తారు. ఏం చెప్తారు? కర్మత్యాగం. ఇంకా నిత్య కర్మ లేదు, నైమిత్తిక కర్మ లేదు, ఏ కర్మనైనా సరే త్యాగం చేయండి అని కొందరు చెప్తారు. కొంతమంది అంటారు నిత్య నైమిత్తిక కర్మలను ఫలాలను సన్యసించడమే కానీ త్యాగం చేయక్కర్లేదు అని కొందరు అంటారు. ఇది ఆర్గ్యుమెంట్ అంతా దేనికోసం? నిషిద్ధ కర్మలు ఎలాగూ చేయకూడదు, కామ్యకర్మలను చేయకూడదు. తరువాత ప్రాయశ్చిత్త కర్మలు అక్కర్లేదు. దేహధారణాది ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చేసే కర్మలు విరిచే పనే లేదు. ఆ నిత్య నైమిత్తిక కర్మలు మానాలా వద్దా, దాని మీద డిస్కషన్. ఇక్కడ ఏంటంటున్నారు? ఏకే ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్ ప్రాహుర్ మనీషిణః. ఏమని? దోషవత్ ఇతి త్యాజ్యం కర్మ. దోషవత్ అంటే దోషమును కలిగి ఉన్నది కనుక. లేకపోతే దోషములైనటువంటి రాగద్వేషాలను ఎలా త్యాగం చేస్తారు? అలాగైనా అనుకోవచ్చు. అయితే ఇది ఎవరికండి నాయనా? ఇది సన్యాసం పుచ్చుకుని జ్ఞాన నిష్టలో ఉండి విద్వత్ సన్యాసము వివిధ సన్యాసములో ఉన్న వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఈ పరిధి నుంచి ఎక్స్క్లూడ్ చేయబడ్డారు అంటూ నిన్న చెప్పారు. ఇది ఎవరైతే జ్ఞానయోగాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, జీవబ్రహ్మ ఏకత్వాన్ని పొందాలి అనేటటువంటి అధికారం కలిగి ఉన్నారో, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కర్మలలో ఉన్నారో, ఈ డిస్కషన్ అంతా వాళ్ళని గురించే, అంటే మనలాంటి వాళ్ళని గురించే అని అర్థం. నపి తే కర్మాణి ఆత్మని పశ్యంతి అన నియతం కర్మ మోహాత్ పరిత్యజేయు. అంటే వీళ్ళు ఈ కర్మలన్నీ క్షేత్రధర్మములు, క్షేత్రం నేను కాదు, నేనేమో క్షేత్రజ్ఞుణ్ణి, అంచేత నాకు ఈ కర్మలను వాళ్ళు చూడరు. తే వారలు కర్మాణి కర్మలను ఆత్మని న పశ్యంతి. ఆత్మయందు తమ యందు ఈ కర్మలను వాళ్ళు చూడరు. ఎందుకంటే ఇవి దేహాదులకు సంబంధించినవి కాబట్టి. ఆత్మస్వరూపుడనైన నేనైతే ఏ క్రియను చేయుటలేదు. దీనివలన మోహము చేత నేను త్యజించాలి అనే బాధ నాకు లేదు అనేటటువంటిది పూర్తిగా సన్యసించిన వారికి. సన్యాసం అనగా రెండు,
విద్వత్ సన్యాసము, వివిధిష సన్యాసము జ్ఞానంలో ఉన్నవాడు. నయేవ కించిత్ కరోమి ఇతితే సన్యస్యంతి, నేనేమీ చేయటలేదు అనేవారు ఆల్రెడీ సన్యాసంలోనే ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ నువ్వు సన్యాసం చేయవయ్యా అని చెప్పక్కర్లేదు అంటున్నారు ఆయన. సర్వకర్మాణి మనసా సన్యస్య, 5:13లో భగవానుడే చెప్పి ఉన్నారు. ఏం చెప్పారు? సర్వకర్మాణి, అన్ని కర్మలను మనసా, మనస్సునందు కూడా, మనస అంటే ఇట్ ఇంక్లూడ్ శరీర ఆల్సో, సన్యస్య ఆస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అంటూ అక్కడ చెప్పారు 5:13లో. సో ఇత్యాదిభి, ఇటువంటి భగవద్గీత వాక్యాలే. సన్యాసులకు కర్మ డిస్కషనే లేదు. వాళ్ళకి ఈ కర్మ ఆ కర్మ అన్న దేహధారణకు సంబంధించినది, ఏదో స్వాధ్యాయ ప్రవచనాలు, లోక సంగ్రహం కోసం చేసేటటువంటి మినిమలిస్టిక్ కర్మలు తప్ప మిగతా వాటితో వాళ్ళకి ఎలాగూ సంబంధం లేదు. తస్మాత్, కాబట్టి ఏ అన్యే అధికృత కర్మణి, ఎవరైతే కర్మలయందు అధికారము కలిగిన ఇతర గ్రూపు ఉందో, ఎవరు ఆ గ్రూపు? ఇప్పుడు గృహస్థులు. వాళ్ళు జ్ఞానంలోకి వెళ్ళాలి. 2 మార్గాలు ఉన్నాయి. ఏ కొద్ది మందో, వందలలో వేలలో ఎవరో ఒకడో ఇద్దరు ఆశ్రమ సన్యాసాన్ని, వివిధిష సన్యాసాన్ని తీసుకుంటారు. మిగతా వాళ్ళంతా ముఖ్య సన్యాసము లేక విద్వత్ సన్యాసాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. వీళ్ళందరూ గృహస్థులుగా ఉన్నవాళ్లే సన్యాసులు అవ్వాలి. అటువంటి వాళ్ళు కర్మని ఎట్ ద ప్రజెంట్ అధికృత, వీళ్ళు అనాత్మవిధులు. అనాత్మవిదో ఏషాం చ మోహాత్ త్యాగ సంభవతి కాయక్లేశ భయాచ్చ. ఇటువంటి గ్రూప్లో ఎవరైతే కర్మలు చేస్తున్నారో వాళ్ళు కొంతమంది కర్మలు మానేస్తారు. ఎందుకు మానేస్తారు? వైరాగ్యం వలన కాదు, త్యజించాలని కాదు. చేస్తే నాకు కష్టం వస్తుంది, నా సుఖపడలేను, ఈ కర్మలన్నీ నాకు బర్డెను, ఈ కర్మల వలన నేనేమో కృంగిపోతున్నాను, ఈ కర్మలేమో నాకు క్లేశాన్ని, కాయక్లేశాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అని, డ్యూ టు ఎదర్ ఇనెబిలిటీ ఆర్ ఎవర్షన్ టువర్డ్స్ కర్మ, దే విల్ డ్రాప్ ద కర్మాస్. దే ఆర్ నాట్ ద పీపుల్ హు ఆర్ రియలీ రినౌన్సింగ్ ఇట్. రెనౌన్సియేషన్ ఈజ్ active renunciation, not due to some reason or other. Suppose somebody is not physically fit to do any of these vihita karmas or anything. A blind gentleman is there. He will not be able to do most of these karmas. It is not vairagya. It is because of his incapacity to do it. And such is not called a vairagya or sannyasa or tyaga. That is the discussion here. ఏమిటి? తస్మాత్ దెర్ఫోర్, ఎవరైతే అన్యే ఇతరులు అధికృత కర్మని, కర్మలయందు అధికారము గలవారో, అనాత్మవిదో అజ్ఞానంలో ఉన్నారో, ఏషాం చ ఎవరికైతే మోహాత్ అజ్ఞానం వలన కానీ, కాయక్లేశ భయాచ్చ శరీరంలో ఉన్నటువంటి క్లేశములు, దుఃఖములు, ఇన్కెపాసిటీస్ వలన, తే ఏవా అటువంటి వారు, తామసాహ త్యాగిన రాజసాహచ, అటువంటి త్యాగము తామస త్యాగము, రాజస త్యాగము అనబడుతుంది. అది సాత్వికమైనటువంటి త్యాగము కాదు. భగవానుడు త్యాగాన్ని 3గా విభజించబోతున్నారు. రాజస త్యాగము, తామస త్యాగము, సాత్విక త్యాగము. ఎవరికో వీలు పడక కర్మలు మానేసిన వాళ్ళ గురించి త్యాగమానం. ఎవరికో వీలు పడినా సరే బద్ధకన్నా, ఒళ్ళు బద్ధకం వల్ల దుఃఖం వస్తుంది, క్లేశాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్ ఈస్ ఎ బర్డెన్ టు మీ అనుకుని మానేసిన వాళ్ళ గురించి కూడా డిస్కషన్ లేదు. వాళ్ళని ఎలాగో కన్సిడర్ చేయం, చెప్పేసి వదిలేస్తాం. నెక్స్ట్, ఎవరైతే కర్మలకు అధికారులై ఉండి వాళ్ళు సాత్వికంగా కర్మలను జాగ్రత్తగా వదిలివేస్తున్నారో అటువంటి వాళ్ళ గురించే ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి అనేటటువంటి డిస్కషన్ రా తమ్ముడు. ఏతే తామసాహత్యాగినో రాజసాచ ఇది నింద్యంతే కర్మిణాం ఆత్మజ్ఞానానాం కర్మఫలత్యాగ స్తుత్యర్థం. అంటే దేహమునకు శ్రమ కలుగుననే భయంతో, లేక వ్యామోహంతో, లేక దేహ సంబంధమైనటువంటి రుగ్మతలతోని, ఇన్కెపాసిటీతోని ఎవరో వస్తారు పాపం. వాళ్ళకి ఏంటంటే సీరియస్ డిసీజ్లో ఉంటారు, ఆ బెడ్ మీద పడుకొని ఉంటారు, ఐసీయూలో ఉంటారు. వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలు, వాళ్ళకి ఇక డిస్కషన్ ఏమిటి? దే ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. అట్టి వారిని
తమోగుణ ప్రధానుడైన లేక రజోగుణ ప్రధానుడైన త్యాగులు అని భగవానుడు నిందిస్తున్నాడు. వాళ్ళ కోసం కాదు డిస్కషను. తద్వారా ఆత్మస్వరూప జ్ఞానము లేని వారై కర్మల యందు యోగ్యత గలవారవుతూ కర్మలను చేస్తూనే ఫలత్యాగాన్ని కోరుకోవడం అనేటటువంటిది నహి నిందా న్యాయము. అంటే ఇక్కడ కర్మఫల త్యాగం అనేది ముఖ్యంగా కాదు, నహి నిందా న్యాయంగా చెప్తున్నారు. ఎందుకంటే పరమార్థమైనటువంటి సన్యాసులను భగవానుడు సర్వకర్మల నుండి ముందే విడిచిపెట్టాడు. ఎలా తెలిసింది? సర్వారంభ పరిత్యాగి 12:16, మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి 12:19. ఇటువంటి గుణాతీత లక్షణేచ వీటి యందు పరమార్థ సన్యాసిను విశేషిత్వాత్, అక్కడ పారమార్థికంగా సన్యాసాన్ని అంటే సకల కర్మలను త్యజించిన వాళ్ళని, దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్, నిత్య నైమిత్తిక కామ్య నిష్కామ నిషిద్ధ ప్రాయశ్చిత్త అన్ని కర్మలను వాళ్ళు వదిలేరు. ఒక్క దేహధారణ నిమిత్తం ఉండేదానిని వాటిని క్రియలు అంటారు. అవి జరుగుతూనే ఉంటాయి. లోక సంగ్రహం కోసం భగవత్పాదులలాగా ప్రపంచం కోసం ఏదో పుస్తకాలు రాయడము, చెప్పడము, మాట్లాడటము, ప్రవచనాలు చేయడము అనేటటువంటి మట్టుకే మిగిలి ఉంటాయి. ఎవరైతే సర్వారంభ పరిత్యాగి మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి అని ఏ గుణాతీత జ్ఞాన లక్షణాలను వర్ణించారు, ఆయా విశేషణములను వర్ణించి ఉన్నారు. కాబట్టి పరమార్థ సన్యాసిను విశేషిత్వాత్, పరమార్థ సన్యాసమును అక్కడ విశేషించి చెప్పారు. కాబట్టి ఆత్మజ్ఞానులైనటువంటి సన్యాసులను గురించి భగవానుడు ఇచ్చట చర్చించగోరుట లేదు. జ్ఞానస్య పరానిష్ట ఇది, అది ఇంకొక కొటేషన్. జ్ఞానస్య పరానిష్ట అనేది 50వ శ్లోకంలో ఈ అధ్యాయంలోనే రాబోతుంది. దానికోసం తస్మాత్ దేర్ఫోర్ జ్ఞాననిష్టా సన్యాసిన, జ్ఞాననిష్టయందు ఉన్నటువంటి సన్యాసుల గురించి ఇక్కడ న వివక్షిత, ఇట్స్ నాట్ బీయింగ్ డిబేటెడ్ హియర్. The debate is only about those people who wanted to ascend from the grihastha or the karmadhikara state to the samsara sannyasi state. So please clearly understand, he is saying there is no confusion about the people who are in the jnana, who have taken the ashrama sannyasa and who are already in the vidvat sannyasa. ఫర్ దమ్ ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెట్టక్కరలేదు అనేటటువంటి డిస్కషన్ పరిధిలోకే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కర్మలను వదులుకునే ఆ జ్ఞానం దగ్గర ఉన్నారు. అక్కడ ఏ కర్మ, నిత్య కర్మలను వాళ్ళు జ్ఞానం ఇంకా చేస్తూ ఉండాలి, రోజు సంధ్యావందనం చేస్తూ ఉండాలి, లేదా మరో నిమిత్తిక కర్మ చేయాలి, మనోడికి మనం పుట్టుజుత్తులు తీయించాలి, ఇలాంటి నైమిత్తిక కర్మలు వాళ్ళకి ఏమి ఉండవు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ గాన్ బియాండ్ దట్ స్టేజ్. Then for whom is the discussion about? It is about those people who are doing the nitya karmas and naimittika karmas now, and also the kamya karmas. They wanted to ascend from నిత్య ఈ కర్మ స్టేట్ నుంచి, కర్మ అధికారిత్వం నుంచి సన్యాసానికి అసెండ్ అవుతున్నప్పుడు వాడు ఏ కర్మలను డ్రాప్ చేయాలి అనేది డిస్కషన్. కానీ సన్యాసంలో ఆల్రెడీ జ్ఞానంలో ఉన్న వాళ్లకు ఏ కర్మ ప్రిస్క్రైబ్ చేయబడలేదు. ఆల్రెడీ ఒక 8 కొటేషన్స్ ఇక్కడే ఇచ్చారు ఆయన. జ్ఞానస్య తస్మాత్ జ్ఞాననిష్ఠా సన్యాసిను నా ఇహ వివక్షితా, జ్ఞాననిష్టలోనున్నటువంటి సన్యాసులను గురించి ఇక్కడ ఇహ భగవానుడు నా వివక్షిత చర్చించుట లేదు, చర్చించగోరుట లేదు. కర్మఫలత్యాగ ఏవ సాత్వికత్వేన గుణేన తామసత్వాదపేక్షయ సన్యాస ఉచ్యతే నా ముఖ్య కర్మ సన్యాస. ముఖ్య కర్మ సన్యాసం అంటే ఏమిటి? విద్వత్ సన్యాసం అంటే గృహస్థులుగా ఉంటూ 4 ముక్కలు చదువుకొని శ్రవణమన నిత్యాసలు చేసుకుంటూ ఆత్మజ్ఞానానికి ఓరియంట్ అయ్యి వాళ్ళు ఏ కర్మలను చేయకుండా జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు ముఖ్య కర్మ సన్యాసం. అటువంటి ముఖ్య కర్మ సన్యాసులను గురించి కాదు, నా ముఖ్య కర్మ సన్యాస. అయితే ఎవరి కోసం? కర్మఫలత్యాగ ఏవ, ఈ కర్మఫలత్యాగం అనేటటువంటిది
సత్వగుణం ప్రధానుడై ఉండి చిత్తంలో సత్వగుణాన్ని కలిగి ఉండి కర్మఫలాలను త్యజించి నేను నెమ్మదిగానేమో అసెండ్ అవుతాను అనే గుణము ఉంటుంది. కర్మఫల త్యాగహేవ సాత్వికత్వేన గుణేన, సాత్వికత్వమైనటువంటి గుణము కలుగుట వలన తామసత్వాద్యపేక్షయ. ఇక్కడ సన్యాసం అనే శబ్దం నా ముఖ్య కర్మ సన్యాస అంటూ అన్నారు. ఇట్స్ వెరీ క్లియర్ నౌ. దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈస్ కాల్డ్ ది కర్మ సన్యాస, అంటే సర్వకర్మ సన్యాస. వన్ పార్ట్ ఆఫ్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ సర్వకర్మ సన్యాస. రెండో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం ఇది చాపరే. ఈ రెండో ఆర్గ్యుమెంట్స్ కూడా ఆల్రెడీ జ్ఞాననిష్టలో ఉన్న వాళ్లకు, ఆల్రెడీ విద్వత్ సన్యాసంలో కానీ వివిధ సన్యాసంలో కానీ ఉన్న వాళ్లకు ఈ డిస్కషన్ వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే రాజసికంగా ఉండి కర్మలను చేస్తే దుఃఖము కాయక్లేశము వస్తుందని వదిలేస్తారో వాళ్ళ గురించి కాదు. అది వదలడమే కాదు, అదేంటంటే దేవర్ విల్ఫుల్లీ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్కెపాసియేటెడ్ టు డూ ఇట్, లైక్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్, ఎవరికైనా శారీరకమైన రుగ్మతలు, శారీరకమైన డిజబిలిటీస్ వలన కర్మలు చేయలేకపోతే అటువంటి వాళ్ళు తామసికులు. వాళ్ళకు కూడా ఇది కాదు. ఎవరైతే సాత్వికమైనటువంటి గుణము కలిగి సాత్విక శ్రద్ధతో జీవితాన్ని నడుపుతూ ఈ కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది జ్ఞానయోగానికి పోదామనుకుంటున్నారో అటువంటి వాళ్ళ గురించే ఈ డిస్కషన్. అది సారాంశం. ఓకే. పూర్వపక్షం. సర్వకర్మ సన్యాస అసంభవేచ నహి దేహభృత 18-11లో రాశారు. ఈ దేహభృత, దేహము కలిగిన వానికి సర్వకర్మలను పూర్తిగా సన్యసించడం అనేటటువంటిది కుదరదు అని భగవానుడు రాశారు. నహి దేహభృతం నహి కశ్చిత్ క్షణమపి జాతు తిశ్చిచ్చకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ అంటూ ఇంకొక చోట రాశారు. నహి దేహభృతం సర్వకర్మ సన్యాస అసంభవే, సర్వకర్మలను సన్యసించుట సంభవము కాదు అని ఇదే అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తున్నారు కదా. దాని సమాచారం ఏమిటి? ఇది హేతువచనాత్ ముఖ్య ఏవ ఇది చేత్, ఇది ముఖ్య సన్యాసులను కూడా కలుపుతోంది. అంటే విద్వత్ వివిధిష సన్యాసులను కూడా ఈ డిస్కషన్ కలుపుతోందేమో అని పూర్వపక్షం. నహి దేహభృత, దేహధారి కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదని భగవానుడు సకల కర్మ సన్యాసమును అసంభవమని సహేతుకముగా చెప్పినాడు. కనుక కర్మఫల త్యాగమే ముఖ్య సన్యాసం అగునచో అది కాదు. సన్యాసులను ఎక్స్క్లూడ్ చేశారన్నారు కదా, ఇక్కడ ఇలా ఉంది కదా, అందువల్ల మళ్ళీ సన్యాసులు కూడా ఈ పరిధిలో ఉన్నారా అని వాళ్ళు ప్రశ్న వేశారు. సిద్ధాంతం హేతువచనస్య స్తుత్యర్థత్వాత్ మీరు ఇచ్చారే ఆ హేతువచనము, ఆ కారణం చూపించారు 18-11లో. సర్వకర్మ సన్యాసే అసంభవే అనేటటువంటి వాక్యము స్తుత్యర్థత్వాత్ అంటే స్తుతి వచనము. యథా త్యాగాత్ శాంతిరనంతం ఇది కర్మఫలత్యాగ స్తుతి ఏవ యథోక్త అనేక పక్ష అనుష్ఠానా శక్తివంతం అర్జునం ఆజ్ఞం ప్రతి విధానాత్ తథా ఇదం అపి న దేహభృత శక్యం. ఇది కోటింగ్ మన్మూర్తి. ఇది స్తుతి కొరకు ఉద్దేశించబడినది. ఏ విధముగానైతే చిత్త సమాధానము, అభ్యాసయోగము, ఈశ్వర కర్మపరత్వము అని 3 చెప్పారు. ఒకటి ఈ త్యాగాత్ శాంతిరనంతరం అనే దాంట్లో కర్మఫల త్యాగ స్తుతి, కర్మఫలాన్ని త్యాగాన్ని స్తుతించారు. ఏవ యథోక్త అనేక పక్ష అనుష్ఠాన శక్తిమంతం అర్జునం, అనేక రకాలుగా అనుష్ఠానం చేయడానికి ఉన్న వాటిలో ఏదో ఒక పక్షాన్ని అనుష్ఠించి శక్తి లేనటువంటి వారి గురించి కాదు. ఏ విధముగానైతే చిత్త సమాధానము, అభ్యాస యోగము, ఈశ్వర కర్మపర్వత్వము అని 3 చెప్పి 3 మార్గములను, వికల్పములను చెప్పి వాటిలో ఏదైనా ఒక పక్షాన్నైనా అనుష్ఠించే శక్తి లేనటువంటి
ఆత్మజ్ఞాని గాని అర్జునుని ఉద్దేశించి కర్మఫలత్యాగాన్ని విధించారు. ఏమిటది? త్యాగాత్ శాంతిరనంతరం, అంటే త్యాగము తర్వాత శాంతి మోక్షము అంటూ చెప్పారు. ఇంకా అర్జునుడు ఆ స్టేజ్లో లేడు చేత ఆయన ఇంకా కర్మలోనే ఉన్నాడు. ఆయన ఆ కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి మళ్లించడానికి ఈ డిస్కషన్ వస్తుంది అని భగవానుడు త్యాగాన్ని స్తుతించారు. అదేవిధంగా దేహధారి కర్మలు పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదు అని మీరు కోట్ చేశారు కదా, ఆ వచనాన్ని కూడా కర్మఫల త్యాగాన్ని స్తుతించకూడదు కోసమే ఉద్దేశించబడినది. ఇది కర్మఫలత్యాగ స్తుత్యర్థం వచనం. ఇది స్తుతి వచనము, గౌణము, నాట్ ప్రైమరీ. అంటే సర్వకర్మలను త్యజించలేడు అనేటటువంటి వాక్యం. ఎవ్వరూ కూడా సర్వకర్మలు త్యజించలేరు. కొన్ని కర్మలు సన్యాసులలో కూడా మిగిలి ఉంటాయి అని ఎప్పుడైతే చెప్పారో అది స్తుతి వాక్యమే, కానీ దాని సారాంశము తాత్పర్యము లేదు. సర్వకర్మాణి మనసా సన్యస్య నయేవ కుర్వన్న కారయన్ ఆస్తే. లుక్ ఎట్ 513లో నా సర్వకర్మాణి మనసా సన్యస్త ఆస్తే సుఖం వసి నయేవ కుర్వన్ న కారయన్ ఆస్తే అంటూ 5:13లో చెప్పారు. ఏమిటి? ఈ స్వరూప జ్ఞానపూర్వకమగు సకల కర్మ సన్యాస పక్షమునకు అపవాదాన్ని చూపడానికి ఎవనికైనను సాధ్యము కాదు. అంటే సన్యాసి అనే వారికి విద్వత్ కావచ్చు, వివిదిష కావచ్చు, వాళ్లకు కర్మలు ఉంటాయి అని చెప్పడానికి మీరు ఎక్కడా కూడా ఒక వాక్యాన్ని తీసుకొచ్చి చూపించలేరు. ఇది అస్య పక్షస్య అపవాద కేనచిత్ దర్శయితుం శక్యః. అస్య పక్షస్య, ఈ పక్షమునందు, ఏ పక్షమునందు? సన్యాసుల యందు అపవాద, దీనికి ఇలా కాదు అని చెప్పేట కేనచిత్, ఎక్కడైనా కూడా దర్శయితం, చూపించుటకు న శక్య, వీలు పడదు. అంటే his conclusion, Bhagavad-pada's conclusion is, if you have taken the sannyasa path, either from grihastha you have graduated into the sannyasa at home, or if you have renounced the home also and took the kashaya vastra sannyasa, that is the vividisha sannyasa, or the mukhya sannyasa that in the home itself, in both the cases there is no question of any karma associated. Only the minimalistic karmas or kriyas related to conduct of the life and probably the conduct of swadhyayana and pravachana only will remain. The discussion pertains to those people who wanted to graduate from the karma adhikaritva to into the jnana. తస్మాత్ therefore కర్మణి అధికృతాన్ ప్రతి ఏవా, కర్మలయందు అధికారము కలిగిన వారి గురించి మాత్రమే ఏషః, ఈ సన్యాస త్యాగ వికల్ప. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి నువ్వు ప్రశ్నించావు కదా, ఆ ప్రశ్న యొక్క వికల్పము, ఆ డైకోటమీ, అంటే సన్యాసము త్యాగము అనే దాని డిబేట్ ఏదైతే ఉందో, తస్మాత్ దేర్ఫోర్ కర్మణి అధికృతాన్ ప్రతి, కర్మలయందు అధికారము కలిగిన వారి యొక్క సందర్భంలోనే, అంటే సన్యాసము త్యాగముల యొక్క ఈ వికల్పము, డిబేట్, ఈ డైకోటమీ ఏదుందో కర్మయందు యోగ్యత గల వారిని గురించి మాత్రమే ఉద్దేశించబడినది. సో తస్మాత్ కర్మణి అధికృతాన్ ప్రతి ఏవ ఏషః సన్యాస త్యాగ వికల్ప. ఏ తు పరమార్థదర్శినః తు, కానీ there is another group of people, a small number of people, a small proportion of people, తు ఏ, ఎవరైతే పరమార్థ దర్శినః, ఎవరైతే పరమార్థమైనటువంటి స్వరూప దర్శనంలో ఉన్నారో, సాంఖ్యాః, సాంఖ్యాః అంటే నన్ను చెప్పాను, సాంఖ్యాః అంటే జ్ఞానం అనే సాంఖ్య సిద్ధాంతం కాదు. తేషాం,
వారలకు. అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని పరమార్థ స్వరూపమైనటువంటి స్థితిలో జ్ఞానులుగా ఉన్నారో సాంఖ్యాహ తేషాం వారలకు వారికి సర్వకర్మ సన్యాస లక్షణాయాం అధికారో, అంటే అటువంటి వాళ్లకు సర్వకర్మ సన్యాస రూపముగు ఆత్మజ్ఞాన నిష్ఠయందు మాత్రమే అధికారము. అక్కడ ఈ కర్మ చేయాలా ఆ కర్మ చేయాలా అనే డిబేట్కి వాళ్ళు రారు, అందులో వాళ్ళు ఉండరు. తేషాం జ్ఞాననిష్టాయాం ఏవ సర్వకర్మ సన్యాస లక్షణాయాం అధికార. వాళ్ళకి దేని మీద అధికారం ఉంది? దర్ ఎలిజిబుల్ ఫర్ వాట్? అధికారి ఫర్ వాట్? సర్వకర్మ సన్యాస లక్షణాయాం. ఇందులో ఏ ఎక్సెప్షను లేదు. కామ్యకర్మలను చేయకూడదు, నిష్కామ కర్మలను చేయవచ్చు, లేకపోతే నిత్యకర్మలను చేయాలి అనేటటువంటి ఈ వికల్పము వాళ్లకు పనికిరాదు. నా అన్యత్ర ఇది, అంటే అట్టి జ్ఞానుడు ఈ వికల్పమునకు అర్హులు. నా అన్యత్ర ఇది నతే వికల్పార్హ, అటువంటి వాళ్ళు ఈ డిబేట్కు అర్హులు కారు. ఓకే, బాగుంది. తథా, అలాగే ఇదే విధంగా ఉపపాదితం అస్మాభి, మా చేత చెప్పబడినది, మా చేత వేదావినాశినం నిత్యం అనేటటువంటి శ్లోకంలో 2:21 భాష్యంలో చెప్పాను నేను. అక్కడ అస్మాభి, మా చేత. అదే విధముగా 3వ అధ్యాయం యొక్క సంబంధ గ్రంథంలో సంబంధ భాష్యం ఉన్నది 3వ అధ్యాయానికి. ఆ సంబంధ భాష్యంలో అదేవిధంగా స ఉపపత్తికముగా, ఉపపత్తి సహితంగా, ఉపపాదితం ఉపపత్తి సహితంగా అస్మాభి మా చేత తథా ఈ విషయాన్నే వేదావినాశనం ఇది, వేదావినాశనం అనేటటువంటి శ్లోకము విషయమునందు అస్మిన్ ప్రదేశే, ఆ ప్రదేశమునందు తృతీయాదౌచ, తృతీయ అధ్యాయమునందు కూడా ఈ విషయమే చెప్పబడినది. అంటే కర్మలు విడిచిపెట్టుట, అనుష్ఠించుట, ఏ కర్మలను విడిచిపెట్టాలి ఏ కర్మలను అనుష్ఠించాలి అనే డిస్కషను, it is not tenable for the people who have already attained the jnana, who have already in the జ్ఞాన నిష్ట. వై? వాళ్ళు కర్మలు క్షేత్రంలోవి వాడు క్షేత్రజ్ఞుడుగా ఉంటున్నారు, వాళ్ళు కర్మ పరిధిలో లేనే లేరు. అయితే ఎవరి కోసం ఈ డిస్కషను? The discussion is only for the people who wanted to graduate by their sattva-guna from the karmadhikara into jnana. This is also not for those, the rajasika and tamasika fellows who have left the karmas for various other reasons. That is not vairagya or tyaga at all. That's going to be told in the coming verses. This concludes the discussion, fourfold discussion of 2 and 3 slokas. Now, Bhagavan is going to give his decision on this discussion. Nishchayam srunume tatra tyage bharata satrama त्यागो हि पुरुष व्याघ्र त्रिविध संकीर्तम प्रकीर्तितः. मे निश्चयम शृणु, my decision you listen. Shrunu ante listen, not hear. Shrunu means you carefully listen what I am going to say about this particular thing. That comes in the 4th verse. We will take it up tomorrow. 4, 5, probably we will take 2 things and may come for the 6th one later. ఓకే, ఇక్కడితో ఈ పూర్వపక్షం డిస్కషను కర్మ వదలడము వదలకపోవడము అనే విషయంలో ఎవరికి చెందినది అనే దాన్ని కన్క్లూడ్ చేస్తున్నాం. బాగుంది. అహమస్మి, అహమస్మి 3 సార్లు లోతుగా గాలి తీసి వదలండి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓహ్! స్వస్తి.